తెలంగాణలో సంచలనం రేపుతున్న మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా ఆర్థిక మోసం వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ప్రముఖ గాయని మంగ్లీ పేరు బయటకు రావడంతో వివాదం మరింత చర్చానీయాంశంగా మారింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన మంగ్లీ ఈ మొత్తం వ్యవహారంలో తనకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ మరోసారి అయితే క్లారిటీ ఇస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నానని, గతంలో చెప్పినట్లే ఇప్పటికీ వారికి అండగా ఉంటానని వెల్లడించారు. మంగ్లీ చేసిన తాజా పోస్టులో మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో బాధితులకు అన్యాయం జరిగింది, వారికి న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరిగే వరకు నేను అండగా ఉంటాను, ఈ ఆర్థిక మోసంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. అంతేకాదు కొందరు వ్యక్తులు కావాలనే తన పేరును ఈ వివాదంలోకి లాగుతూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో నడిచిన కొన్ని ఆర్థిక పథకాలపై ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తూ ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని, భూములపై పెట్టుబడి పెడితే డబుల్ రిటర్న్ ఇస్తామని చెప్పి అనేక మందిని ఆకర్షించినట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల పెట్టుబడిదారులు ఈ స్కీమ్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. బాధితుల వాదన ప్రకారం ప్రారంభంలో కొంతమందికి చిన్న మొత్తాలు తిరిగి చెల్లించి నమ్మకం కల్పించి తర్వాత పెద్ద మొత్తాలు సేకరించినట్లు సమాచారం. అనంతరం చెల్లింపులు నిలిచిపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. పలువురు తమ డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కోట్ల రూపాయల వరకు ఈ వ్యవహారంలో చిక్కుకున్నాయని ప్రచారం అయితే జరుగుతోంది. ఈ కేసులో కొందరు బాధితులు మధ్యవర్తుల ద్వారా మంగ్లీ పేరు బయటకు వచ్చింది. ఆమె తన పాపులారిటీతో ప్రజలను ప్రోత్సహించిందని కొందరు అంటూ ఉన్నారు. అయితే ఈ ఆరోపణలను మంగ్లీ పూర్తిగా ఖండించారు. నేను ఎవరిని పెట్టుబడులు పెట్టమని చెప్పలేదు, నా పేరు వాడుకొని కొందరు ప్రయోజనం పొందాలని చూస్తూ ఉన్నారు అని ఆమె వర్గాలు చెబుతూ ఉన్నాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని ఆరోపిస్తూ మంగ్లీ కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు బాధితులు కూడా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంతో వ్యవహారం ఇప్పుడు రెండు వైపులుగా కేసులుగా మారింది. తాజా పోస్టులో మంగ్లీ నిజం నిలకడపై తెలుస్తోంది, న్యాయ వ్యవస్థపై, చట్టంపై నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అని పేర్కొంటున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ ఉండగా మరికొందరు పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటపడతాయని అంటూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆర్థిక లావాదేవీలు సంబంధించిన వ్యక్తుల పాత్రలపై పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మంగ్లీ పేరు వివాదంలోకి రావడంతో ఈ కేసుపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగింది. నిజాలు విచారణలో తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై ఒకవైపు బాధితుల న్యాయ పోరాటం, మరోవైపు మంగ్లీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఈ వివాదం అయితే హాట్ టాపిక్గా మారింది. సింగర్ మంగ్లీ అతని ఇంట్లో ఒక పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా అంటూ ఒక ప్రకటన చేశారు. సింగర్ మంగ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసు ప్రకంపనలో రేపుతూనే ఉంది. బాధితులు రోడ్డు ఎక్కుతూ ఉండడం, బాధితుల తరపున గిరిజన సంఘాలు నేతలు పోరాటం చేస్తూ ఉండడం మరింత హీట్ పెంచుతూ ఉంది. అయితే తమపై వస్తున్న ఆరోపణలపై మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు అన్యాయం జరిగిందన్న మంగ్లీ బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని చెప్పారు. కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నానని, ఆర్థిక మోసంతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే తనపై పెట్టిన కేసుపై మరోసారి మంగ్లీ స్పందించారు. రమావత్ మధుపై విరుచుకుపడిన సింగర్ మంగ్లీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి పట్టుబడిన బ్యాండ్తో కలిసి ఇంటికెళ్ళి భోజనం చేశాను అన్నారు. ఒక పూట భోజనం చేసిన పాపానికి క్షోభ అనుభవిస్తున్నా అంటూ పేర్కొన్నారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారని మంగ్లీ పేర్కొన్నారు. ఏ ఆధారాలు లేకుండా తన చుట్టూ కుట్రలు పన్నుతూ ఉన్నారని, రమావత్ మధు చేసిన మోసాల్లో తనకు 1% కూడా సంబంధం లేదు అన్నారు. ప్రజల్ని మోసం చేసి రక్తపు కూడు తినే మనిషిని కాదు అన్నారు. తన కుటుంబ సభ్యులకు ఈ మోసంతో సంబంధం లేదు అన్నారు. బండి శివ పేరుని తన తమ్ముడు శివ చౌహాన్గా ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటూ ఉన్నారని, తాను తన కుటుంబం సభ్యులు ఎక్కడికి పారిపోలేదని పేర్కొన్నారు. అంతిమంగా నిజమే గెలుస్తుంది అంటూ మంగ్లీ ఒక నోట్ అయితే విడుదల చేశారు. మైక్రో ఫైనాన్స్ శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసంలో బాధితులకు అన్యాయం జరిగింది, వాళ్లకు న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నా. బాధితులకు న్యాయం జరిగే వరకు వాళ్లకు అండగా ఉంటానని గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఈ ఆర్థిక మోసంలో నాకు ఎలాంటి ప్రమేయం లేదని బహిరంగంగానే చెబుతూ ఉన్నాను. కొందరు
ఆసరాగా చేసుకొని నాపై శక్తులుగా మారి కట్టుకొని కుట్రలు చేస్తూ ఉన్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారని, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని నిజం నిలకడపై తెలుస్తుంది. న్యాయ వ్యవస్థపై, చట్టంపై నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది అని సింగర్ మంగ్లీ ఫేస్బుక్లో అయితే స్టేటస్ పెట్టుకున్నారు. ఇటీవల ఈ ఫ్రాడ్ కేసు బాధితుడు నల్గొండ జిల్లా పెద్దఊరకు చెందిన పాల్తీ రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో మంగ్లీ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. రమావత్ మధు బాధితుడిగా అభివర్ణిస్తూ మంగ్లీ తాను విడుదల చేసి నోట్లో రాసుకొచ్చింది. ఆయన మృతి బాధాకరమని చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు మైక్రో ఫైనాన్స్ స్కామ్తో తమకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ మంగ్లీపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నారని అన్నారు. అడ్వకేట్ సుబ్బారావు ఆరోపణలు నిరాధారమైనవే అని, ఈ కేసులో వాస్తవాలు ఏంటనేది పోలీసులు విచారణలో తెలుస్తాయని అన్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేసిన వాళ్ళకి చట్టపరంగానే సమాధానం ఇస్తామని అంటున్నారు మంగ్లీ సోదరుడు శివ చౌహాన్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చుట్టూ తిరుగుతున్న వివాదం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఒకవైపు 150 కోట్ల స్కామ్ అని, మరోవైపు 1600 కోట్ల మేర స్కామ్ జరిగాయని వస్తున్న ఆరోపణలు సామాన్య ప్రజలను ఇబ్బందికి అయితే గురి చేస్తూ ఉన్నాయి. పరస్పర విరుద్ధమైన కథనాలు, భిన్నాభిప్రాయాల మధ్య ఈ వివాదం రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ భారీ స్కామ్ ఆరోపణలు మొదటిసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన లాయర్ సుబ్బు తాజాగా అతను ప్రత్యేకంగా ఈ విషయాలు చెప్పుకొచ్చారు. వివాదానికి సంబంధించిన న్యాయపరమైన కోణాలను ఆయన కూలంకషంగా వివరించారు. మంగ్లీ వ్యవహారంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత, చట్టం ఏం చెబుతోంది అన్న విషయాలపై ఆయన కీలక వివరాలు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా లాయర్ సుబ్బు ఒక ముఖ్య విషయాన్ని స్పష్టమైతే చేశారు. ప్రస్తుతం చర్చ జరుగుతున్న వ్యవహారం క్రిమినల్ కేసు పరిధిలోకి రాదు. ఇది పూర్తిగా సివిల్ నేచర్ ఉన్న అంశం అని ఆయన చెప్పుకొచ్చారు. సాధారణంగా దొంగతనాలు, దాడుల వంటివి ఈ ఘటనల మీద పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారని, కానీ భూ వివాదాలు, ఆస్తుల పంపకాలు లేదా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చిక్కులు సివిల్ పరిధిలోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇలాంటి సివిల్ వివాదాలు విషయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఆశించిన పరిష్కారం లభించదని లాయర్ సుబ్బు పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలకు న్యాయస్థానమే సరైన వేదిక అని, కోర్టు ద్వారానే బాధితులు న్యాయం పొందాల్సి ఉంటుందని ఆయన సూచించారు. మంగ్లీ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు, ప్రచారాల వెనుక అసలు నిజాలు నిగ్గు తేలాలంటే చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాలి. అప్పుడే వాస్తవాలు తెలుగులోకి వస్తాయి. లాయర్ సుబ్బు వెల్లడించిన మరిన్ని సంచలన నిజాలు ఈ వివాదంలోకి లోతుపాతులు న్యాయపరమైన విశ్లేషణల కోసం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొని అయితే రావడం జరిగింది. అసలు ఈ 100 కోట్ల ఆరోపణల వెనుక ఉన్న కథ ఏంటో ఇంకా తెలుసుకుందాం.